సమాచార టీవీ ఛానల్ విజయవాడ సిటీ ఇన్ఛార్జి కొప్పుల శివబాబు అందించిన సమాచారం మేరకు విజయవాడలో డ్రగ్స్ వినియోగాన్ని అరికెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించి ప్రజల్లో డ్రగ్స్ మీద అవగాహన పెంచారు. ఈ కార్యక్రమం డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యంగా యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగించే వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, బెయిల్ కూడా రాదని, డ్రగ్స్ మాఫియా రవాణా చేసే వారిపై శాటిలైట్ డ్రోన్స్ సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని ప్రజలు ప్రభుత్వానికి, పోలీసు వారికి సహకరించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. డ్రగ్స్ సమస్యపై పోలీసుల చర్యలు మరియు ప్రజల భాగస్వామ్యం అవసరమని వివరించారు. మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం సింగ్ నగర్ పైపులు రోడ్డు నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తదితరులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. The state government, as all of you know, state government is very serious and we have declared a war on the drugs. The war on drugs, not only production has come to zero, as has been told by the IG Eagle also, production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Please tell us several programs to tackle such issues. And the drugs, I can tell you very safely that if anybody who's consuming drugs, he is falling into a death trap. And anybody who's falling into a death trap and he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners with us. You please partner with us, have a partnership with us in declaring this war against the drugs. I want each one of your cooperation. This cycle rally is an educational campaign for the society to make an appeal to each member of the society. It is our responsibility. Ultimately, we have to live in this society. And if we can see the condition of the other countries who have fallen into this trap. They are going to the worst phases. The productivity has come down. The productivity of youth. In this country, what we have is, we have the youth. And age profile is on our side. So, if we allow our youth to fall into this trap, then we'll leave behind. We'll be left behind in progress. So it is our responsibility. Let us partner and prevent the drug consumption, the drug trafficking. People in and around you will be doing it. So you have the information, pass on to us. We would like to partner with you in each and everything to stop this menace. Thank you. Thank you so much, sir. ఈ సైకిల్ ర్యాలీ ఒక వినూత్నమైన ర్యాలీ సార్. రెగ్యులర్గా జరిగే సైకిల్ ర్యాలీస్ లా కాకుండా దీన్ని విజయవాడలో ఉన్న హాట్ స్పాట్స్లో, అతి ముఖ్యమైన హాట్ స్పాట్స్ గుండా దాదాపు 10 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర డీజీపీ గారికి, సిపి విజయవాడ గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉన్నతాధికారులకి, పోలీసులకి, మీడియా సోదరులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, విద్యార్థులకి, రెడ్ క్రాస్ వాళ్ళకి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈగల్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వద్దు బ్రో, ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా
వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా 197 నుండి సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. ముఖ్యంగా ఆపరేషన్స్ చైతన్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గతంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి పండేది. ఈరోజు గంజాయి సాగు లేకుండా ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఆంధ్రప్రదేశ్ సైడ్ అంతా కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఇవ్వడం వల్ల సుమారుగా 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా పోలీసులు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనలు సలహాల మేరకు అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్స్ అండ్ ట్రైన్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం, ట్రైన్స్లో ఎక్కడా కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా ప్రత్యేకంగా జీఆర్పీ, ఆర్పిఎఫ్, అదేవిధంగా మనకి సంబంధించిన కొత్తగా డాగ్ కెనైన్స్, మనకి నార్కో కెనైన్స్ అంటారు, డాగ్ స్క్వాడ్స్ కొత్తగా వచ్చినాయి. వాటి ద్వారా ఎన్నో రకాల ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపియాడ్ అబ్యూస్, మెడికల్ షాప్స్లోని 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్, అదేవిధంగా రెండోది మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు. ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీటిని కట్టడి చేయడం కోసం ఆపరేషన్ గరుడ తీసుకొచ్చి ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా అత్యంత ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థుల్ని పరిరక్షించడం కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి డీజీపీ గారు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇంకా విద్యా సంస్థల సరిహద్దుల్లోని 100 మీటర్ల పరిధిలోని ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. పొగాకు ఉత్పత్తులుని గేట్వే టు డ్రగ్స్ అంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో ఈగల్ రాష్ట్ర పోలీసులు కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్, స్మగ్లర్ల ఆస్తులను కూడా మేము జప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారుగా 14 నుంచి 15 కోట్ల రూపాయల ఆస్తులను మనం జప్తు చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ అనే ఒక పవర్ఫుల్ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఎవరైతే ఈ డ్రగ్స్ గంజాయి సరఫరా మానరో వాళ్ళందరినీ కూడా సుమారుగా 200 మందిని గుర్తించడం, వాళ్ళందరినీ కూడా సుమారు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఈ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లో ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా నిన్ను చూసుంటారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నార్కో టెర్రరిజం మీద.